హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో తోటకూర కాడలతో ఒక 2 రకాల రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. అంతేకాకుండా తోటకూర కాడల్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పటి వాళ్ళందరికీ నాకు తెలిసి సరిగా తెలియదు. అంటే ఎక్కువగా వెస్ట్రన్ కిచెన్ ఉన్న వాళ్ళకి తోటకూర కాడలు చేయడం అనేది ఒక పెద్ద టఫ్ టాస్క్ అనే చెప్పాలి. కానీ నార్మల్‌గా కత్తిపీటలో ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. సో, ఈ వీడియోనైతే లైక్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు కూడా కంప్లీట్‌గా వాచ్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన హౌస్ వైఫ్‌కి. చూసారు కదండీ! బాగా ఏపుగా పెరిగినటువంటి తోటకూర తమ్మం అంటాము. యాక్చువల్‌గా వీటిని ఇంతవరకు ఎందుకు పెంచుతాం? విత్తనాల పర్పస్‌లో పెంచుతాము. పెంచి విత్తనాలు తీసేసి మ్యాక్సిమంలో 60%, 70% మెంబర్స్ పడేస్తాము. అంటే వీటిల్ని అంత టేస్ట్ అందరికీ నచ్చదు. కానీ ఈ తోటకూర కాడల వలన ఉన్న యూసేజెస్ కనుక తెలిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీరు అస్సలు తోటకూర కాడలనైతే వేస్ట్ చేయరు. గార్డెన్లో వచ్చిన ప్రతి తోటకూర తంబాన్ని కూడా మస్ట్‌గా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఓపికగా చేసుకొని తింటారు. అన్ని మంచి వాల్యూస్ ఉంటాయండి తోటకూర కాడల్లో. సో, ఇది తోటకూర కాడలకి ఉండేటి ఆకులనేవి మనకి మంచిదేండి. అవి ముదిరిపోయినా కానీ పప్పు లాంటి రెసిపీస్‌లో వేసుకోవడానికి బాగా కొంచెం పారించుకొని ఫ్రై పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అవి ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోకూడదో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది బాగా ముదిరినటువంటి తోటకూర తంబం, అదే తోటకూర కాడండి. దానికి ఈ విధంగా సైడ్స్ ఉన్నవా మొత్తం అన్నీ తీసేసుకోవాలండి. బాగా పేళ్ళుగా వచ్చేస్తాయి. అవి తీసేసుకుని మనం ఇలా కత్తిపేటతో కట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ రకంగా పీచులాగా వస్తుందండి. దాన్ని తీసేసుకుంటేనే ఈ తోటకూర కాళ్ళు అనేవి కర్రీకి కానీ, రోటి పచ్చడికి కానీ, లేదంటే ఏదైనా కట్లెట్స్కి కానీ బాగుంటాయి. వీటితో కట్లెట్స్ కూడా చేసుకోవచ్చండి. అంటే ప్రొసీజర్ అంతా సేమ్, బట్ ఇక్కడ వీటిని క్లీన్ చేసుకుని ప్రొసీజర్ ఒకటే కొంచెం టఫ్గా ఉంటుంది. చూడండి వీడియోలో ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ తోటకూర కాడలు ఈ రకంగా సైడ్స్ అన్నీ నీట్గా తీసేసుకోవాలండి. సైడ్స్ తీసేసుకుంటేనే అవి మనకి చక్కగా తినేటప్పుడు బాగుంటాయి. అయితే వీటిని ఓన్లీ ఏదైతే లావుగా మనం కత్తిపీటతో కట్ చేస్తున్నప్పుడు బరక్మని సౌండ్ వస్తుందో వాటిని మాత్రమే ఈ రకంగా చేయాలి. చూడండి ఇది తోటకూర కాళ్ళ ఆకు మీకు చూపిస్తున్నాను. ఈ రకంగా మచ్చల్లాగా చుక్కల్లా ఉన్న ఆకునైతే మనం పడేసుకోవడమే మంచిదండి. అది వండుకోవడానికి అంత మంచిది కాదు. చూడండి దగ్గరికి వచ్చేసిన తర్వాత వచ్చేదానికి ఇలా పీచు తీస్తే సరిపోతుందండి. చూడండి సన్నని దారాలు లాంటి పీచు వస్తుంది. ఈ పీచుని అయితే తీసేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. కర్రీలోకి తినే కొలిది తినాలనిపిస్తుంది. వీటిని అంత బాగుంటాయి. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత ఉంటాయండి. అంటే తోటకూర ఆకులు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఇలా మెత్తగా ఉండి ఇవి చాలా 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 బాగుంటాయండి. వండుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో తోటకూర కాళ్ళు వండుకునే వాళ్ళు అయితే ఫస్ట్ వీటిని ప్రిఫర్ చేయండి. ఇవి తినడానికి బాగుంటాయి, క్లీన్ చేసుకోవడం కూడా ఈజీయే, అంతగా పీచు ఉండదు. కానీ కొంచెం అలవాటు అయిన తర్వాత అయితే చివరిని కూడా తీసుకోండి. ఆకుల్ని చెప్పాను కదండి, బాగున్న ఆకుని మాత్రమే వండుకోవాలి. చుక్కలుగా ఉన్నది బాగా మందు ఎఫెక్ట్ పెట్టున్న ఆకుల్ని మనం పాడేయడమే బెటర్. అవి కూడా పాడేయకుండా ఎవరైనా పశువులు, గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నట్లయితే వాటి మన వీధిలోకి వచ్చినప్పుడు వాటికి పెడితే అవైతే చక్కగా తినేస్తాయండి వాటికి. సో అవి ఒక రకం తోటకూర కాడలు. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది మనకి ఎక్కువ మార్కెట్లో ఇవి దొరుకుతాయండి. మార్కెట్లో దొరికే తోటకూర కాడల్లో చాలా అవి కాళ్ళు ముదిరిపోయి ఉంటాయి. అది మనకి విరిస్తే ఆ సౌండ్ని బట్టి కనిపెట్టేయచ్చు. సో వాటికైతే ఆకుని చక్కగా క్లీన్ చేసుకుని వాటికి కూడా ఉన్న ఆకుని మొత్తం తీసుకుని అవి కూడా కాడలు తీసుకుంటే చక్కగా ఈ తోటకూర కాడలు కూడా ఈ చిన్నవి కూడా మనకి కర్రీకి కానీ, లేదంటే రోటి పచ్చడికి కానీ, కట్లెట్స్కి కానీ బాగుంటాయి. కానీ ఈ తోటకూర కాడల ప్రాసెస్ ఇప్పటి వరకు మనం ఏదైతే చేసుకున్నామో ఆ ప్రాసెస్కే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం అంటే కొంచెం కదండి, నియర్లీ ఒక 1 అవర్ 1.5 అవర్ టైం అయితేనే పడుతుందండి. చూసారు కదా, నాకు ఇవన్నీ చేయడానికి నియర్గా 1.5 అవర్ టైం అయితే పెట్టింది. ఎందుకు అసలు ఎంత ఓపికగా ఈ తోటకూర కాడలు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇవాల్ట రేపటి రోజుల్లో అందరు ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ప్రతి ఒక్కరికి మార్నింగ్ లేచిన వెంటనే వచ్చే ప్రాబ్లం డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సో దానికి చెక్ పెట్టాలంటే మస్ట్గా ఈ తోటకూర కాడలను ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక బౌల్లోకి కొన్ని సెపరేట్ చేసి పెట్టింది, రోటి పచ్చడికి కొన్ని సెపరేట్ చేసి పెట్టాను, కర్రీకి సెపరేట్ చేసి పెట్టాను. ఈ కర్రీ కానీ రోటి పచ్చడి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ కర్రీకి చూసేద్దాం. నేను మొత్తం ఓవరాల్ 1/2 కప్ ఆయిల్ తీసుకుని అందులో కాస్త ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. చూడండి ఆనియన్స్ ఫ్రై చేయడానికి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఆనియన్స్. ఇందులోకి ఇప్పుడు వరుసగా నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను. చక్కగా
పీచు తీసేసి ఎడ్జెస్ తీసేసినటువంటి తోటకూర కాడలను వేసుకుని 2 కప్స్ వరకు వేసుకుంటున్నాను. అందులోకి ఈ స్మెల్ మాకు అంత నచ్చదో, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, వాతం చేయకూడదు అంటే కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, సాల్ట్ వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకుంటే మనకి తోటకూర కాడల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చాలామందికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువగా పిజ్జా బర్గర్లు తినే అలవాటు నాకు తెలిసి 100 మెంబర్స్లో 40 మెంబర్స్కి అదొక డైలీ అలవాటు అయిపోయింది. అలాంటి వాళ్ళందరికీ కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి మస్ట్గా ఈ తోటకూర కాడల కర్రీ బాగా యూజ్ అవుతుంది. సో అది అవ్వేలోగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకు కొత్తిమీరని సన్నగా కట్ చేస్తున్నానంటే ఈ కొత్తిమీరని నేను మగ్గించను, ఆయిల్లో ఫ్రై చేయను, జస్ట్ పైన ఇలా స్ప్రింకిల్ చేస్తాను అంతే అండి. అందుకని ఇలా సన్నగా కట్ చేస్తాను. అలాగే ఇప్పుడు రోటి పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను కదా, నేను తీసుకున్నది ఇందాక 1/2 కప్ ఆయిల్, అందులో ఇందాక కర్రీకి కాస్త ఆయిల్ యూజ్ చేశాను, ఇప్పుడు రోటి పచ్చడికి కాస్త ఆయిల్. ఈ రోటి పచ్చడి కూడా యాజ్ యూజువల్గా పల్లి అండ్ పప్పులు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఈ తోటకూర కాడలను యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి 5 మినిట్స్ మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెడ్ కలర్ చిల్లీ ఉంటే కనుక మస్ట్గా యూజ్ చేసుకోండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఎర్ర పండు మిరపకాయల్లో చాలా చాలా హెల్త్ వాల్యూస్, మన గుండెను ప్రొటెక్ట్ చేసే వాల్యూస్ కూడా ఈ పండు మిరపకాయలో ఉంటాయనేసి అధ్యయనాల్లో తెలిసింది. సో అవి కూడా వేసిన తర్వాత టమాటో వేసుకుని 1-2 కలుపులు కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసి, టమాటాని మగ్గించడం వలన అంత మంచిది కాదు. సో ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసి 4 వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని రోట్లో వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. సో కర్రీ కూడా దగ్గర పడిపోతుంది చూడండి, తోటకూర కాడల కర్రీ. ఈ కర్రీని కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మస్ట్గా తీసుకోవాలి. సో దీనికి ఒక 1/2 కప్ పాలను తీసుకుంటున్నాం. ఇలా పాలు వేసుకోవడం వలన తోటకూర కాడలో పాలల్లో మగ్గడం వలన ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను రోటి పచ్చడికి ఏదైతే పోపు ప్రిపేర్ చేసుకున్నానో అందులో 1 కప్ వరకు కొత్తిమీరని తీసుకుంటున్నానండి. జనరల్గా కొంచెం సరిపడినంత బెల్లం అలాగే సాల్ట్ వేసుకోండి. పులుపు కోసం ఆల్రెడీ మనం నిమ్మకాయ టమాటో యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా పులుపుకి ఏమి యాడ్ అయ్యక్కర్లేదు. ఫైనల్గా పాలు వేసి రెడీ చేసుకున్నటువంటి తోటకూర కాడల కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ తక్కువగాను, అంటే ఈ ఆనియన్స్తో ఉన్న ఊరుపు తక్కువగాను, పీసెస్ ఎక్కువగాను రెడీ చేసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అలా తీసుకుంటే మనకి బాడీ పొట్ట ప్రేవులు అనేవి ఎలా క్లీన్ అవుతాయంటే, మనం లోపల ఏదో వాటర్ పెట్టి చీపుడు పెట్టి ఊడిస్తే ఎలా క్లీన్ అవుతాయో అంత మంచిగా క్లీన్ అవుతాయండి. సో నేను ఇక్కడైతే రోటి పచ్చడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. ఇది చాలా తేలిగ్గా కూడా అయిపోయింది నాకు. ఇలా రోట్లో మనం వేసుకున్నప్పుడు ఇవన్నిటిలోనూ కూడా ఉన్న వాల్యూస్ ఏమీ లాస్ అవ్వకుండా, అంటే ఇక్కడ కరెంట్ హీట్ అనేది ఏమీ అప్లై చేయట్లేదు. సో చేయి లాగితే కనుక ఈ చేయి మార్చుకుని ఆ చేయి మార్చుకుని ఈ చేయ ఏదో రకంగా అయితే రోటి పచ్చళ్ళని ఈ మధ్య నేను నా డైట్లో భాగం చేసుకున్నాను. మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్కసారి మన నాలుగుకి రోటి పచ్చడి అనేది కనుక అలవాటు చేసాము అంటే ఇంకా పదే రోటి పచ్చడే కావాలని అడుగుతుందండి. మన టేస్ట్ బర్డ్స్ని డాన్స్ చేయించి కెపాసిటీ ఈ రోటి పచ్చడికి ఉంది. అందుకనే మన పూర్వకాలంలో మన పెద్దలందరూ రోట్లో వేసుకున్న పచ్చళ్ళని నూనె కానీ నెయ్యి వేసుకుని కానీ తిని అంత టేస్ట్ని ఎంజాయ్ చేసేవారండి. సో ఈ రకంగా అయితే రోటి పచ్చడి అయిపోయింది. తోటకూర కాడల రోటి పచ్చడి మంచి మెజర్మెంట్స్తో ఇలా చేసుకుంటే బాగుంటుంది. నా చేతి నిండా పచ్చడి అయిపోయినందువల్ల రోట్లోంచి తీయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. సో అయితే ఇక్కడ ఇది పచ్చడి చేతులకి గాజులకి అవడం వలన మనకు పచ్చడి చేయి కడిగేసుకున్న తర్వాత కూడా చేయి మండడానికి అవకాశం ఉంటుందండి. కానీ అవన్నీ కూడా ఈ టేస్టీ హెల్దీ రోటి పచ్చడి ముందు అయితే పక్కకు పోతాయండి. సో మంచిగా ఎలా అయితే రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం, ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో చాలా హెల్దీగా ఈజీగా పాలతో తోటకూరల కాడల కర్రీ రెడీ అయింది. అలాగే ఇంకా చాలా మంచిగా రోటి పచ్చడి కూడా రెడీ అయిందండి. రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది. అంటే నేను ఇందాక చీపురు పెట్టి ఊడ్చినట్టుగా లోపల పొట్టా ప్రేవులను ఊడుస్తుందని చెప్తున్నాను కదా, దాంతోపాటుగా వాటర్ కంటెంట్ కూడా చాలా అధికంగా ఉంటుందండి. సో మస్ట్గా ప్రతి ఒక్కరు తోటకూరతో పాటు తోటకూర కాడలను కూడా తీసుకున్నట్లయితే మనం ఏ విధంగా అయితే ఒక 1 మంత్ 2 మంత్స్కి ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో లోపల మన పొట్ట ప్రేవులు కూడా అలా క్లీన్ చేయబడాలి అంటే మాత్రం ఇలా తోటకూర కాడలతో రోటి పచ్చడి హెల్దీగా తోటకూర కాడలతో పాలు వేసుకుని అలాగా చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. సో
ఈ తోటకూర కాడల రోటి పచ్చడి, అలాగే తోటకూర కాడల పాలు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ